కిషోర్ గారు బిఫోర్ దట్ మనతో పాటు కృష్ణ కిషోర్ గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. కృష్ణ కిషోర్ గారు నమస్తే అండి. నమస్తే. మొత్తానికి కేంద్ర బడ్జెట్ కు సమయం ఆసన్నమైంది. నిర్మలా సీతారామన్ గారు 7వ వరుసగా ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సరే, ఒక ఘనత అనుకోవాలి. ఈసారి కూడా నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. బట్ గతానికి ఇప్పటికీ ఇందాక నేను చెప్తున్నట్టు నా మాటల్లో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంటుంది. గత ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాల్సినటువంటి ప్రెజర్ రాలేదు అన్నది ఒక పాయింట్ అయితే కనుక మనం సీరియస్గా ఉంటేనే కేంద్రం నుంచి ఎంతో కొంత అడగందే అమ్మాయినా అన్నం పెట్టరు. బట్ ఇప్పుడు మాత్రం అడగాల్సిన అవసరం లేదు. డిమాండ్ చేస్తే వచ్చేటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మనకు కనిపిస్తోంది, జనసేన తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో. బట్ ఈసారి బడ్జెట్ను ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇందాక నేను ఒక మాట చెప్పాను, 4,585 కోట్లు కేటాయించినటువంటి జలశక్తి అంచనాలు తర్వాత 3,000 పైచిలకు కోట్లకు దాన్ని కుదించింది. ఏది పోలవరం విషయంలో. అట్లాగే వైజాగ్ సంబంధించి పెట్రోలియం యూనివర్సిటీ రావాలి, హైదరాబాద్లో ఐఐటీలకు మాత్రమే కేటాయింపులు జరిగినాయి, ఇంకా వైజాగ్ కూడా పెట్రోలియం యూనివర్సిటీ ఒకటి రావాలి అని చెప్పేసి చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఇప్పటికే అంటే ఒక అడుగు ముందుకేసి కేంద్రం ఔటర్ రింగ్ రోడ్డు భూమి సేకరణ, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ బాధ్యతలు చేపడతామంటూ కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. అది ఇక్కడ పార్టీ ఘనతని చెప్పుకున్నటువంటి క్రమంలో ఈసారి ఎట్లా ఉంటుంది అనుకోవాలా? గతంలో అడిగినటువంటి డిమాండ్స్ మొత్తం ఈసారి ఏపీకి వస్తుంది అనుకోవాలా? ఈ బడ్జెట్లో కొంత ఫ్రూట్ఫుల్గా ఉంటుంది అనుకోవాలా కృష్ణ కిషోర్ గారు? తప్పనిసరిగా అండి. ఎందుకంటే ఇప్పుడు ఏమీ ప్రత్యేకించి ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఏమీ డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు, అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు 2014 నుంచి 19 వరకు ఎన్డీఏ ప్రభుత్వమే ఇక్కడ అధికారంలో ఉంది. అప్పుడు ప్రత్యేక హోదా గురించి ఎంత ఇదైతే మొత్తం అన్ని కూడా తెలుసు. దాని నుంచి దానిలో భాగంగానే ఒక స్పెషల్ ప్యాకేజ్ ఒకటి అనౌన్స్ చేశారు. అంటే రాష్ట్రానికి ఏం కావాలి, ఏం చేయాలి అన్నది నా ఉద్దేశం ప్రకారం ఎన్డీఏ పక్షాలకి, ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీకి స్పష్టమైన అవగాహన ఉంది. ఆంధ్రప్రదేశ్ కి ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తే ఇది బాగుపడుతుంది ఏంటంటే. ఎందుకంటే ఆ ప్రయారిటీ మొత్తం కూడా తెలుసు వాళ్ళకి. ఆ పోలవరం ప్రయారిటీ తెలుసు కాబట్టి ఆ 7 విలీన మండలాన్ని మొట్టమొదటిసారి ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాతే ఆ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత అమరావతి రాజధాని ఇప్పటి ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగానే శంకుస్థాపన జరిగింది. మళ్ళీ దానికి మొన్న ఇప్పుడు ఈ బడ్జెట్ కు ముందే ఇప్పుడు ఏదైతే అప్పుడు ప్రపోజల్ పెట్టారో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, దాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం, దానికి సంబంధించిన మీరు ల్యాండ్ ఎక్వైజేషన్, భూసేకరణ ఇవన్నీ కూడా మీరు మొదలుపెట్టిన చెప్పని హామీ ఒకటి ఇవన్నీ కూడా జరిగినాయి. సో ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీ వెళ్ళి మాకు ఇది కావాలి అని చెప్పి అడగాల్సిన అవసరం ఉందని నేను అనుకోను. ఎందుకంటే ఇట్ సెల్ఫ్ బీజేపీ కూడా ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వంలో ఉంది. ఎన్డీఏ ఇక్కడ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కేంద్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రత్యేకించి మాకు ఇది కావాలి అని చెప్పి డిమాండ్ చేసి, ఇప్పుడేదో చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి డిమాండ్ చేసే పొజిషన్ లో ఉన్నారు, ఇప్పుడు ఎక్కువ బడ్జెట్ వస్తుంది, ఇలాంటివి ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాధ్యత ఉంది బీజేపీ కూడా. అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చారో, ఇప్పుడు మీరు ప్రస్తావించినటువంటి పెట్రోలియం యూనివర్సిటీ కానీ చాలా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఆఖరికి అమరావతిలో ఇప్పటికీ వీడివారిపోయి ఉందండి నేషనల్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు చాలా వచ్చి ఉన్నాయి. అందులో 1-2 ఫోరెన్సిక్ సైన్స్ కి సంబంధించి నంద్యాల దగ్గర నిర్మలా సీతారామన్ గారు ఆల్రెడీ ఇంతకుముందు పోయిన సంవత్సరమే దాన్ని ప్రారంభోత్సవం చేసింది కూడా ఉంది. ఎందుకంటే నా ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం పైన బీజేపీ కానీ ఎవరైనా కానీ ఇక్కడ బోత్ ఎన్డీఏ ప్రభుత్వాలే కాబట్టి వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినటువంటి కేటాయింపులు కంపల్సరిగా ఇప్పుడు రేపొద్దున ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ లో జరిగి తీరుతాయి. ఎందుకంటే ఇంతకు ముందులాగా ఇప్పుడు మనం డబ్బులు తెచ్చేసుకునే వాటికి యూసీ ఇవ్వకుండా మళ్ళీ తర్వాత ఇంకొక ఫండ్ తీసుకురాలేని ఒక దిక్కుమాల పొజిషన్ లో ఇప్పుడైతే స్టేట్ ఉండదు. ఎందుకంటే తీసుకొచ్చిన ప్రతి రూపాయికి యూసీ ఇస్తారు. మళ్ళీ దానికి సంబంధించి ఎంత కేటాయింపులు చేశారు, దానికి ఎంత నిధులు మళ్ళీ విడుదల చేయాలి, ఇవన్నీ కూడా పరస్పరం అంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కాబట్టి కింద మీద ఇద్దరు ఒకే ప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఒక చాలా సాధారణంగా జరిగిపోతాయి. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధికి దోకా ఉండదు. ఎందుకంటే ప్రభుత్వాలు ఒకటే కాబట్టి. మీరు పోలవరం ఉంది, పోలవరం అంతకుముందు ఒకసారి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినా కానీ కేంద్ర ప్రభుత్వం అంటే పైనుంచి కిందకు వచ్చరికి ఈ ప్రాసెస్ అంతా కొంచెం లేట్ అవుతుందని చెప్పని స్టేట్ గవర్నమెంట్ కొంత నిధులు ఖర్చు పెట్టి కొంత మేము బాధ్యత తీసుకుంటాము, మేము ఎవ్రీడే మానిటర్ చేసుకుంటాము అని చెప్పని ప్రభుత్వం ముందుకు వచ్చి ఆ ప్రాజెక్ట్ ని కట్టింది. దానికి తగ్గట్టుగానే సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఖర్చు పెట్టిందో ఆ నిధులన్నింటినీ ఇచ్చుకుంటూ వచ్చింది. ఆ పరస్పర సహకారం, ఆ పరస్పర అంటే ఒక సమాఖ్య స్ఫూర్తిలో ఒక మంచిగా ఇది జరుగుతుంది. ప్రాజెక్ట్ కంపల్సరీగా ఈసారి పూర్తవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ దానికి సంబంధించిన చాలా డిస్టర్బెన్సెస్ జరిగినాయి. రివర్స్ టెండరింగ్ అన్నారు, దాదాపు 200 ప్రాజెక్టులు ఒక్క జీవోతో ఆపేశారు. వీటన్నిటికీ సంబంధించి కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది. మెయిన్ అమరావతి. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ బీజేపీ విధానం కూడా ఒకే రాజధాని అని చెప్పని వెళ్ళారు వీళ్ళందరూ. కాబట్టి ఆ మాట నిలబెట్టుకుంటారు. వీటిని పూర్తి చేయడానికి అవసరమైనటువంటి ఆ నిధులన్నింటినీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ
కేంద్ర బడ్జెట్ లో అది కేటాయిస్తారు. దానికి సో గతంలో ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉండే, నిధులు కేటాయించింది వేరే ఉండే, చాలా వరకు కుదించినటువంటి నిధులే మనకు కనిపించినాయి. ఈవెన్ విశాఖ స్టీల్ విషయంలో కానీ 2022-23 చూసుకుంటే 900 కోట్ల రూపాయలు అంచనా ఉంటే కనుక దాన్ని ఆల్మోస్ట్ 300 కోట్లు తగ్గించడం జరిగింది, 600 కోట్లకి వేయడం జరిగింది. అంటే అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి తేడా ఉంటుంది. మీరు చెప్పినట్టు ఎన్డీఏ ప్రభుత్వమే స్వతహాగా కాబట్టి ఖచ్చితంగా ఇంకా బడ్జెట్ని అడగాల్సిన అవసరం లేకుండా ఇస్తారేమో అని కూడా ఎక్స్పెక్ట్ చేసి ఈసారి ప్రజలు కూడా దీన్ని కొంత పాజిటివ్గా తీసుకునే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తాయేమో. అవునండి, మీరు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒకటి మనం ఏదైనా ఒక పని మొదలు పెట్టి మాకు ఇంత కావాలి అంటే ఎవరైనా ఇస్తారు పైన వాళ్ళు. అట్లా కాకుండా మేము మొత్తం రివర్స్ లో వెళ్తాము. అది ఎందుకంటే అక్కడ రివర్స్ లో వెళ్ళింది ఎవరండి? ఇక్కడ ఆల్రెడీ అప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మొత్తాన్ని రివర్స్ చేశారు. ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా? అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమే కదా ఇప్పుడు పోలవరం గురించి నిర్ణయం తీసుకున్నా, అమరావతి గురించి నిర్ణయం తీసుకున్నా, ఏం తీసుకున్నా కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఉమ్మడిగా తీసుకున్నటువంటి నిర్ణయం. అప్పుడు ఏదో ఒక్కటి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఆ తీసుకున్న నిర్ణయాలు అని చెప్పి నేను అనుకోను. ఎన్డీఏ ప్రభుత్వం ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాలు, ఆ ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయాలు 2019 నుంచి 24 మధ్యలో రివర్స్ టెండరింగ్ చేశారు. మొత్తం కూడా రివర్స్ చేశారు. రివర్స్ చేసినప్పుడు మరి వీడు సరిపోను ప్రతిపాదనలు ఇవన్నీ తీసుకుని వెళ్ళాలి కదా. లేదు, దీనిలో ఇది జరిగింది, మీరు తప్పు చేశారు, ఎన్డీఏ కదా బీజేపీ, మీ గవర్నమెంట్ లో ఈ తప్పు జరిగింది, ఈ తప్పు జరిగింది కాబట్టి మేము ఈ విధంగా రివర్స్కి వెళ్ళాం. ఈ రివర్స్ టెండరింగ్ వెళ్ళడం వల్ల ఇది రాష్ట్రానికి వనగూరే ప్రయోజనం ఇది. కాబట్టి దీనికి సంబంధించి మాకు ఈ నిధులు మంజూరు చేయండి అని చెప్పి నా ప్రతిపాదన వెళ్ళాలి కదా. అది మానేసి కేవలం ఎప్పటికి కూడా మాకు ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచండి, మాకు ఇంకా అప్పులు తెచ్చుకునే వెసులుబాటు ఎక్కువ కల్పించింది, దీని గురించే జరిగింది తప్ప వేరే మాకు రాష్ట్ర అభివృద్ధికి నిధులు కావాలి అని చెప్పి ఎప్పుడైనా ఒక బడ్జెట్ కు ముందెళ్ళి మన ఆర్థిక మంత్రి గారు ఎవరైనా కానీ అక్కడ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, లేదండి మా రాష్ట్రానికి కావాల్సిన నిధులు ఇవి, మేము ప్రపోజ్ చేసిన పనులు ఇవి, మేము ఇగో దీనికి వర్క్ ప్రోగ్రెస్ ఇలా ఉంది, ఇవన్నీ యూసీస్ ఇచ్చుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ చేస్తే మీ మాటల్లో సొంత లాభం చూసుకున్నారు. 2019 నుంచి ప్రభుత్వం మారేంత వరకు సొంత లాభం చూసుకున్నారు తప్ప ప్రాజెక్టుల గురించి ప్రజల గురించి పట్టించుకోలేదు. ఒక రెఫరెండం ఇవ్వలేదు, కనీసం ఒక లేఖ కూడా పోయి కేంద్రానికి ఇవ్వలేదు అని మీ మాటల్లో కనిపిస్తుంది. ఖచ్చితంగా కనిపించింది కానీ రాష్ట్ర ప్రభుత్వం చేష్టలు కూడా అవే కనిపించినాయి. అంతకుమించి వేరే ఇంకేం లేదండి. 5 ఏళ్ల బట్టి చూస్తున్నాం. ఇప్పటికి అసలు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వరుసగా శ్వేతపత్రాలు ఇస్తూ వస్తున్నారు. దానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద ఇంకా దానికి అధ్యయనం చేయడానికి టైం సరిపోవట్లేదు. అంటే ఎంత పాతాళానికి వెళ్ళిపోయింది ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ. అంటే ప్రతి రాష్ట్రానికి కొన్ని వెసులుబాట్లు ఉంటాయండి. కానీ ఆ వెసులుబాట్లు మనకి అప్పిచ్చేవాడు ఉన్నాడు కదా. ఇప్పుడు 100 రూపాయలు అప్పు తీసుకుంటాను శ్రీకాంత్ గారు, 100 రూపాయలు అప్పు తీసుకొని నేను ఒక 50 రూపాయలు ఏదో ఒక 25 రూపాయలు నా సొంతానికి ఖర్చు పెట్టుకోవాలి. ఒక 50 రూపాయలు ఎక్కడో ఒక దాన్ని మళ్ళీ అప్పు తీర్చే విధంగా మన ఇన్కమ్ వచ్చే విధానంలో ఖర్చు పెట్టాలి. ఇలా కాకుండా మన దగ్గర ఉన్న 100 ఇంకొక 100 అప్పు తెచ్చి 200 తినేస్తే రేపు 100 అప్పు తీర్చేది ఎవడు? ఎక్కడి నుంచి కట్టాలి? ఈ విధంగా చూసుకుంటూ పోతే అసలు ఎక్కడికి అంటే అక్కడ ఒక మూలధన పెట్టుబడి అనేది లేకుండా, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది లేకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ముందుకెళ్తుంది? ఇదంతా కూడా లాస్ట్ 5 years నుంచి ఎన్డీఏ కూడా చూస్తూనే ఉంది. ఇవన్నీ కూడా కేంద్ర ఆర్థిక మంత్రి వీళ్ళు చూస్తూనే ఉన్నారు. ఒకనొక టైంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక వ్యాఖ్య కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తుంటే భయం వేస్తుంది, ఎక్కడికి వెళ్తుందో అని చెప్పని వారు కూడా అంటం జరిగింది. సో వీటన్నిటిని ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకొని వీటన్నిటికీ మళ్ళీ దానికి సరిపోయే చర్యలు తీసుకుంటూ మళ్ళీ గాడిని పెట్టే ప్రయత్నం చేసుకుంటూ కంపల్సరీగా చేస్తారు. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ మొత్తం కాగ్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర అన్ని పూర్తి స్థాయిలో వివరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. మన రాష్ట్ర అప్పులు ఏంటి, ఏ కార్పొరేషన్లు పెట్టుకుని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏమేమి తనఖాలు పెట్టారు, వీటన్నిటిని కూడా తీసుకొని వస్తారు. దీనికి సంబంధించిన ఆ నివారణ చర్యలు మళ్ళీ దిద్దుబాటు చర్యలని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈసారి బడ్జెట్ మాత్రం చాలా ఆశాజనకంగానే ఉండబోతుంది. ఎందుకంటే ఏది కూడా కొత్త హామీ కాదు, అన్ని హామీలే వాళ్ళకి అన్ని తెలిసినాయి. కాబట్టి మనకిచ్చిన స్పెషల్ ప్యాకేజ్ లో కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో ఉంది. విభజన హామీలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆశాజనకంగానే ఉంటుంది కేంద్ర బడ్జెట్. మీరు చెప్తున్న ప్రకారం గతంలో రివర్స్ టెండరింగ్ పోవడం ఒకటి, ఈసారి ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం ఒకటి, ఇంకో రూపాయి ఎక్కువ వేస్తుంది తప్ప తక్కువ వచ్చేటువంటి పరిస్థితులు మాత్రం ఉండయి, ఆశాజనకంగానే ఉంటుందన్నది మీ మాటల్లో అర్థమవుతుంది. ఖచ్చితంగా. లక్ష్మణ్ రావు గారు.